స్వామి, జై శ్రీరామ్ స్వామి. ఇందాక చెప్పిన 37వ శ్లోకంలో సంకల్ప త్యాగం వల్లనే మనోలయమవుతుందని అర్థమైంది స్వామి. కానీ ఈ సంకల్ప త్యాగాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆహ్, వాసనలు అడ్డొస్తుంటాయి గదా స్వామి! అప్పుడేం స్వామి? వాసనలే సంకల్పాలు కదా నాన్న. ఆ! సంకల్పాలు వాసనలే కదా. వాసన రూపంలోనే స్వామి. సంకల్పాలు ఉంటాయి. లేకపోతే సంకల్ప రూపంలో హ్మ్. వాసనలు నీకు తెలుస్తాయి. అంటే ఎట్లా వాసన ఎలా తెలుస్తుంది? నీకు ఇప్పుడు పాల ప్యాకెట్లు వచ్చినాయా రాలేదా అని ఆలోచన వస్తుంది. ఈ టైంలో వచ్చే ఆలోచన హ్మ్. అది. హ్మ్. ఎవరో ఇస్తారు మన ఇంటికి రోజు తీసుకొచ్చి, లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ పని జరిగిందా లేదా అని ఆలోచన ఈ టైంలో వస్తుంది నీకు. ఇదే వాసన అంటే. హుహు. ఆ హ్మ్. దృశ్యము, ఆ అవసరము, ఆ పని జరిగిందా లేదన్న ఆలోచన. జరగకపోతే నేనేం చేయాలి? వెంటనే నువ్వు బయలుదేరుతావు చెప్పులు వేసుకొని బయటకు తెచ్చుకోవడానికి. ప్రక్కన ఏదో మిల్క్ బూత్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని తెచ్చుకుంటారు కదా. నువ్వో ఇంట్లో ఉండేవాళ్ళు హ్మ్. ఇంకెవరున్నారో వాళ్ళు. సహజంగా జరిగేది. హ్మ్. ఇది వాసన యొక్క స్వరూపం. ఇది ఏంది? ఈ వాసనకి మూలం ఎట్లా? ఈ పనికి నేను ఫలానా, నేను వసుంధరని, నేను ఒక గృహిణిని, నేను ఒక ఉద్యోగస్తురాలని, ఇట్లా నీకు కొన్ని నిశ్చయాలు ఉన్నాయి. ఆత్మ గురించిన హ్మ్. నిశ్చయాలు. ఈ నిశ్చయాలు నీకు ఈ అవసరాలని ప్రబోధిస్తూ ఉన్నాయి, కనపడేట్లు ప్రకటన చేస్తూ ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే నేను ముక్తిగామిని, అంటే ముముక్షువుని, ఒక గురువుకి శిష్యురాలని అనేది మాత్రమే ఉందో, అప్పుడు గురువు ఆదేశం ఏమొస్తుంది, ఏం చేయాలి, ఇప్పుడు ఏం నిర్ణయించారు అన్నది మాత్రమే వస్తుంది. నీ స్టూడెంట్స్కి నువ్వు చెప్పేది అంతే. హ్మ్. ఎలా చదవాలంటే మేడం అని అడుగుతారు వచ్చి, మరి కొంతమంది పిల్లలు అర్థం కాక, దీన్ని ఎలా హ్మ్. చేయాలంటే ఇలా చేసుకో అని చెప్పి నువ్వు చెబుతావు. నీ దగ్గర నుంచి నేను చెప్పిన సమాధానమే వస్తుంది, నువ్వు గమనించుకో. అవును స్వామి. కారణం ఏంటి? ఎక్కడైనా గురుతత్వం ఒకటే. తానే గురువు, హ్మ్. తానే శిష్యుడు. ఇతరులు ఎవరున్నారు ఇక్కడ? హ్మ్. అర్థమవుతుందమ్మా? స్వామి. అర్థమైంది స్వామి. వాసనలు అడ్డం రావటం కాదు, నిశ్చయంలో ఉండే లోపం వల్ల ఇది క్లటర్ అయిపోయింది అనమాట. సంక్లిష్టంగా హ్మ్. తయారైంది జీవితం అనేది, ఈ మనసు అనేది. ఏది ముందు ఏది వెనక ఎంత గందరగోళం, తడబాటు కదా ఇదంతా హ్మ్. కూడా. అర్థమైందా? స్వామి. అర్థమైంది. ఇది కాబట్టి అవేమి అడ్డం కాదు. ఇప్పుడు గిరిధారికి ఇచ్చిన సమాధానం, నీకు ఇచ్చిన సమాధానం, అందరికీ అదే సమాధానం. దృశ్యానికి ఏ దృశ్యంతో ఎంతసేపు గడపాలో నిర్ణయం చేసుకొని క్రమక్రమంగా ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తిస్తూ, ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళావు నాన్న. గుడికి వెళ్ళినప్పుడు నువ్వు మరొక ఆలోచన ఏం చేస్తావు? అక్కడ దేవాలయంలో ఉండే ప్రొసీజర్స్ అనుసరించి ఎలా ప్రవర్తించాలో అలా చేస్తావు అంతే. నీ మనసులో ఉండే హ్మ్. కోరిక ఏదో స్వామి ముందు నివేదించుకుంటావు, హ్మ్. ప్రార్థన చేస్తావు దాని గురించి ఇలా కావాలని. లేదు, ఏ కోరిక లేదు, అక్కడ దైవ సన్నిధి అనే ప్రశాంతతను అనుభవిస్తూ కూర్చుంటావు. హ్మ్. అంతేగా జరుగుతున్నది. అంతే స్వామి. ఇదంతా మానసికమైన వ్యవహారం. దీన్ని గుర్తుంచుకొని అక్కడ ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఇది, నీ ఆలయంలోకి వెళ్ళినప్పుడు నీ వాసనలనే ఆలోచనలు అదే. హ్మ్. మరొకరు ఉన్నారు అనుకుని చెప్పి ఆ సన్నిధి అనే ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి, ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి ఆలయంలో ఉండాలంటే నువ్వు నిర్ణయం చేసుకోవాలి. హ్మ్. అది నీకు స్పష్టంగా తెలుస్తుందిగా. ఇప్పుడు ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్నావు. ఉన్నప్పుడు ఇక్కడ ఏ ప్రశ్నలు వేస్తున్నావు? ఎక్కడ కారం మంచిది, ఎక్కడ మిరపకాయలు మంచిగా దొరుకుతాయి అని అడగడం లేదు కదా నువ్వు. లేదు. లేదు. ఇక్కడ మనం దీనికి సంబంధించింది మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఇది దృశ్య ప్రభావం లక్షణం. దీన్ని ఎవడు తప్పించుకోలేడు. అదే మన ఇద్దరమే మరొక విషయం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభావమే మనకు అనుభవానికి వస్తుంది, ఆ మాటలే. హ్మ్. కాబట్టి మనకు కావాల్సింది ఇది. కాబట్టి దీన్ని సృష్టించుకోవాలి మనం. ఇది ఏ రూపంలో అయినా, ఒక పూజ రూపంలో, ఒక భజన రూపంలో, ఒక ధ్యానం రూపంలో, ఒక చర్చ రూపంలో, ఒక అధ్యయన రూపంలో, ఇన్ని రూపాల్లో దీన్నే సృష్టించుకోవాలి. చేసుకుంటే పని అవుతుంది. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏదదేక పరత్వం చదదభ్యాసం విదుర్భుత. వచ్చేసిందా ఇది? ఆల్రెడీ మన శ్లోకాల్లో వచ్చింది కదా. వచ్చింది స్వామి. హ్మ్. వచ్చింది స్వామి. సో ఇది ఇంతే, ఎందుకంటే ఏం లేదు. ఇదే విషయం భగవద్గీతలో స్వామి కూడా చెప్పారు. హ్మ్. తచ్చిత్త తద్గత ప్రాణ బోధయంత పరస్పరం, మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం.
అని చెప్పి ఒక శ్లోకంలో. స్వామి. ఇది నాన్న తత్వం. ఏం లేదు ఇక్కడ విషయం. నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు అన్నది ఉట్టిది. కేవలత్వం అనేది మాత్రమే వాస్తవం. అందులో నేను, నీవు అనే భావం ఏముంది? అంతా ఏకమే. అనేకత్వం అనేది లేనే లేదు. ఉన్న స్పృహ కలిగి ఉన్నప్పుడు వచ్చే నష్టం లేదు. రాముడైనప్పుడు ఇబ్బంది ఏముంది? అలా విశ్వామిత్ర మహర్షిలాగా ఉండగలిగినప్పుడు ఇబ్బంది ఏముంది? పెద్దలు వాళ్ళందరి స్థితిని సాధించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఇరుక్కోవడం లేదుగా. ఎన్ని పనులు చేసినా, ఎంతమందిని చంపినా. అర్థమైందా? ఇది ఇప్పుడేమో మన చిన్న దీనికే టీ కప్పుల తుఫానుకే గందరగోళం అయిపోతున్నాం. అది ఆ ఆందోళన అవసరం లేదు నీకు అని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. దానికోసమే నువ్వు పూర్వం పుణ్యం చేశావు. ఆ పుణ్యమే ఈ రూపంలో, ఈ ఆసక్తి రూపంలో నీ ప్రకృతిగా నీకు సిద్ధించింది. అదే నిన్ను నడుపుతూ ఉంది ప్రస్తుతం నీ మనసుని. ఇదే వాసన, ఇది శుభవాసన. అలానే నేను మనిషిని అనే ఒక భావన, నేను ఇది చేశాను, నేను అది సాధించాను, వాళ్ళకి హెల్ప్ చేశాను, ఇటువంటి మా ఆలోచనలేమో మరొక అహంకారాన్ని సృష్టించి మళ్ళీ అటువంటి పనులకే మనల్ని నెడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను వేటికి అవి బ్రతకటానికి కోరుకుంటాయి అన్నమాట. కోరుకోవటం అంటే ఎలా చేస్తాయంటే మళ్ళీ అటువంటి పనికే నిన్ను ముందుకు నెడుతూ ఉంటాయి. అలా అవి పుష్టి పొందుతాయి అన్నమాట ఈ వాసన. కాబట్టి ఏ వాసన పుష్టి పొందితే మనం బయటపడగలుగుతామో ఆ వాసనకి ఇప్పుడు మన సమయాన్ని ఇవ్వాలి. అదే సమయమే మేత, దానికి దృశ్యమే మేత. ఇది తత్వం. చాలా స్పష్టంగా ఉంది. ఇట్స్ ఎ సైంటిఫిక్ థింగ్. అంతే, సింపుల్. క్లియరా? క్లియర్ స్వామి. జై శ్రీరామ్ స్వామి.